హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి టికెట్స్ అనేటివి రిలీజ్ చేయడం జరిగింది. దర్శనం మరియు అకామిడేషన్ టికెట్స్ రిలీజ్ చేయడం జరిగింది. వాటి డేట్స్ నేను ఇప్పుడు పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను. మీరు కనుక నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. దర్శనం మరియు అకామిడేషన్ టికెట్స్ ప్రతి నెల 18 నుంచి 24 మధ్యలో టీటీడీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అయితే అక్టోబర్ నెలకి జూలై లోపల ఇప్పుడు రిలీజ్ చేశారు. అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో మొదటగా శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఈడిప్ వచ్చేసి 18 జూలై రోజు ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతుంది. ఇది 20 జూలై ఉదయం 10 గంటల వరకు ఈ టికెట్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి శ్రీవారి ఆర్జిత సేవ కోట అనమాట. దీంట్లోపల కళ్యాణోత్సవము, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ. ఈ సేవలు వచ్చేసి 22 జూలై ఉదయం 10 గంటలకు ఈ టికెట్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ సేవాస్ వర్చువల్ అనమాట. అంటే శ్రీవారి ఆన్లైన్ సేవాస్ వర్చువల్ టికెట్స్, ఇది 500 రూపాయలు ఉంటుంది. ఈ టికెట్ కనుక తీసుకున్నట్లయితే మనకు దర్శనం కూడా ఉంటుంది. కాబట్టి ఈ టికెట్ వచ్చేసి జూలై 22 మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతున్నాయి. తిరుమల అంగప్రదక్షిణ ఈ టికెట్స్ వచ్చేసి 23 జూలై ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ దర్శనం మరియు అకామిడేషన్ టికెట్స్ ఇవి 11 గంటలకు ఓపెన్ అవుతున్నాయి. 23 జూలై 11 గంటలకు ఓపెన్ అవుతున్నాయి. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ వికలాంగుల కోట 23 జూలై మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతున్నాయి. అందరూ ఎక్కువగా అడుగుతూ ఉంటారు, స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి అని అడుగుతారు. ఇది 24 జూలై 10 గంటలకు ఓపెన్ అవుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతున్నాయి అనమాట. అదేవిధంగా అకామిడేషన్ కూడా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతున్నాయి. సో ఏ టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా కూడా ముఖ్యంగా కావాల్సినవి ఆధార్ కార్డ్స్ అనమాట. ఆధార్ కార్డ్ నంబర్స్, ఒక మొబైల్ నెంబర్ అనేది అవసరం అవుతాయి. సో ఏ టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా ఇవి అవసరం అనమాట. ఖచ్చితంగా స్పీడ్గా ప్రాసెస్ చేస్తేనే టికెట్ అనేది బుక్ అవుతుంది. టీటీడీ వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్నా కూడా నాకు కమెంట్ చేయండి. తిరుపతి టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా, అంటే టీటీడీకి సంబంధించినటువంటి, తిరుమలకు సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. తెలిసిన విషయం నేను చెప్తాను. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. మీ కనుక నా యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.